గుండూరు శంకర్ వాళ్ళ భార్యను కోర్టువాడు నార్కర్నూలు జిల్లా నాగనూలు గ్రామము నెల్లికొండ నాగనూలు కోర్టువాడు. నేను ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన కోర్టువాడు నుంచి నాగనూలు రూపురేఖలు మార్చాలనే ఉద్దేశంతో పోటీదారిగా నిలిచిన శంకర్ నాగనూలు గ్రామం కోర్టువాడు మాది. నెల్లికొండ నాగనూలు గ్రామం అభివృద్ధి కొరకై ముందరకు వచ్చినాము. మేము పైసల బలంతో రాలే, ప్రజల ఆధారంతో వచ్చినాము. మేము ఇంటింటి ప్రచారం చేస్తున్నాము. ప్రతి ఒక్క ఆధారం మాపై ఉంది. అలాగే మేము 22 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తున్నాం. మాకు అసలు ఎవరు గుర్తించకపోగా ఏది పట్టించుకోలేదు. మా ఫ్రెండ్స్ మేము అందరం కలిసి గ్రామ అభివృద్ధి కొరకై గ్రామంలో అందరి కొరకై పోరాటం కొరకై చేసి ఇప్పుడు మేము ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఉన్నాం. మా గుర్తు వచ్చేసి ఉంగరం గుర్తు. అలాగే ఈ ప్రతి గ్రామం ఇప్పుడు మా నెల్లికొండ గ్రామం మొత్తంలో అసలు ఎవరు పట్టించుకోలేదు. ముఖ్యంగా నెల్లికొండ గ్రామాన్ని అభివృద్ధి కొరకై ప్రయత్నం చేస్తాం ఫస్ట్. తర్వాత అలాగనే మా శ్మశాన వాటికని ఎవరు పట్టించుకుంటలేరు. ప్రతి ఒక్కరు ఇల్లు చూస్తున్నారు కానీ శ్మశాన వాటిక అసలే పట్టించుకుంటలేరు. గ్రామంలో అసలు మోరీల సమస్యలు, స్తంభాలు, కరెంటు సమస్యలు చాలా ఉన్నాయి. ఇవన్నీ అభివృద్ధి కొరక మేము పోరాడతాం. ముఖ్యంగా ఏంటంటే అసలు 22 సంవత్సరాల నుంచి ఈ కాంగ్రెస్ పార్టీ ఏ పార్టీ మారకుండా ఒకటే లైన్ పోటీ. మేము మా ఫ్రెండ్స్ కానీ మేము కానీ. నాగనూలు గ్రామం మాది. నేను 5th వార్డు కానీ 4th వార్డుకు సపోర్ట్ చేస్తున్నాం. అంటే గుండూరు శంకరు ఏమలత ఉంగరం గుర్తుకు నిలబడ్డారు. గత 22 ఏళ్ళ నుంచి మేము పార్టీకి పనిచేస్తే కనీసం 10 ఏళ్ళ నుంచి టికెట్ అడిగితే కనీసం మాకు టికెట్ ఇవ్వలేదు. అదేవిధంగా ఇన్ని రోజుల నుంచి కార్యకర్తలు మేము ఎంతో కష్టపడి మా ఫ్రెండ్స్ కానీ అందరం సపోర్ట్ చేసిన ఉడక మాకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం లేదు, గుర్తింపు అసలుకే లేదు. టికెట్ అడిగినాం, ఖచ్చితంగా టికెట్ కావాలి అని అడిగినాం. అదేవిధంగా 4th వార్డు నుంచి ప్రజలు ఎంతో ధైర్యంతో మాకు మద్దతు ఇచ్చారు. మీరు నిలబడండి, మీ వెనక ఉంటాం, మాతో నా ధనం లేదు, పైసలు లేవు, కానీ వాళ్ళ బలం ఉంది. వాళ్ళ బలమే మా ధైర్యం. అందు గురించి ఇది ఒక్కసారి శంకర్కు, గుండూరు హేమలతకు ఓటు వేసి ఉంగరం గుర్తును గెలిపించండి మా మనవి. ఇంకోటి, ఇక్కడ శ్మశాన వాటికది సమస్య చాలా ఉంది, కానీ ఇంతవరకు పట్టించుకుంటలేరు. అది దాదాపు కేసీఆర్ గారు 10 ఏళ్ళు చేసినారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, కానీ శ్మశాన వాటికల కనీసము